ఇది వాస్తవంగా అంతవరకు ఇక్కడ చేపల చెరువులు రొయ్యల చెరువులు ఉన్నాయండి. ఒక 8 అడుగులు 9 అడుగులు గుంటలు ఇవి. ఇది అన్ఫిట్ అని చెప్పేసి కూడా అప్పట్లో రిపోర్ట్లు వచ్చినాయి. కానీ పంతంగా మరి ఆ రోజున నాయకులకు అవసరం ఏంటో తెలియదు కానీ పంతంగా పట్టుకొని ఇక్కడే కట్టాలి అని నిర్ణయం తీసుకొని ఇక్కడ పెట్టి మళ్ళీ ప్రభుత్వం దగ్గర నుంచి ఇంకొక 50 కోట్లు ఎక్స్ట్రా అమౌంట్ కూడా శాంక్షన్ చేయించుకొని సుమారు ఒక 70 కోట్ల రూపాయలు ఇట్లా పెట్టేసి ఎందుకు పనికి రాకుండా చేతులారా నాశనం చేసి ప్రజాధనాన్ని, కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని, అలానే బాపట్ల అభివృద్ధిని మొత్తాన్ని సర్వనాశనం చేశారన్నట్లు ఎటువంటి అనుమానం లేదు. అయితే 2 ఏళ్లలో బాపట్ల మెడికల్ కళాశాలను పూర్తి చేస్తామని చెప్పినప్పుడు కూడా ఇప్పటికీ పునాదుల వటికే ఇక్కడ మనకి దర్శనమిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇప్పుడు కాలేజీ మొదలుపెట్టినా కూడా మరలా 2-3 సంవత్సరాలు పట్టే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం పీపీపీ మోడ్లో కూడా ఈ కళాశాలను పూర్తి చేస్తామని చెప్పిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్టులకు వార్నింగ్ ఇస్తున్న నేపథ్యం ప్రస్తుతం అసలు బాపట్ల కళాశాల ఏ దశలో ఉందో మనతో పాటు మాట్లాడేది మరికొంతమంది స్థానికులు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి బాపట్ల మెడికల్ కళాశాల పరిస్థితి ఎలా ఉంది? మీరు చూస్తూనే ఉన్నారు కదండి, ఆ రోజునేమో మేము వచ్చేసాము, మేము మెడికల్ కాలేజీలు తీసుకొచ్చేసేసి